వెల్కమ్ టు కీ న్యూస్. అందరికీ నమస్తే అండి. ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా జనసేన పార్టీ ఇవాళ ఒక సభ నిర్వహించే ప్రయత్నం చేసింది. గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేసిన సందర్భంగా పోలీసుల అనుమతి కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ సైబరాబాద్ పోలీసులు కూడా అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే వారు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ని తిరస్కరించినట్టు మనకి తెలిసింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జక్కుల లక్ష్మణ్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. హలో నమస్తే అన్న. అన్న, పవన్ కళ్యాణ్ ఇష్యూ చూసుకుంటే ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భం. ఈ సందర్భంలో వీరు ఇక్కడే హైదరాబాద్లో ఈ సమావేశం పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు, దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు అనుమతి అడిగారు, కానీ పోలీసులు కూడా అనుమతించలేదు. అయితే వీరు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిరు సవాల్ చేసుకొని. అక్కడ హైకోర్టు కూడా ఈ పిటిషన్ తిరస్కరించినట్టు మనకు తెలిసింది. దీని పట్ల మీరేమంటారన్నా? అంటే ఒక అడ్వకేట్ గా కాకుండా ఒక తెలంగాణ సామాన్య పౌరుడిగా చెప్పాలంటే రాజు, తెలంగాణ ఫార్మేషన్ డే అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది సంబరాలు చేసుకునే రోజు. ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏందనేది వాళ్ళు ప్రాపర్ గా చెప్పట్లేదు. ఈ రోజు రేపు పెట్టొచ్చు, ఎల్లుండి పెట్టొచ్చు, మిగతా ఏ రోజైనా పెట్టుకోవచ్చు. ఈ రోజే కావాలని పెట్టడం అంటే ఆంధ్ర తెలంగాణలో 2 ప్రాంతాల మధ్యలో మళ్ళీ ఒక వైషమ్యాలు క్రియేట్ చేయడానికి కావచ్చు. అంటే ఇక్కడ ప్రజలకి మీరు ఏం న్యాయం చేద్దామని ఈ రోజు రేపు పెట్టుకోవచ్చు కదా. అంటే ఒక డిస్టర్బెన్స్, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి, ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలా పెట్టుకోరేమో అన్నట్టు. అందుకే హైకోర్టు చాలా వరకు హైకోర్టు కన్సిడర్ చేస్తుంటది. ఇలాంటి మీటింగ్స్ పెట్టుకున్నా, పర్మిషన్ పెట్టుకున్నా, ప్రాంతాలకు అతీతంగా జ్యుడిషియల్ లో కొన్ని ఆర్డర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి విషయంలో ఈ రోజు హైకోర్టు కూడా ఆ పర్మిషన్ ఇవ్వకుండా డిస్మిస్ చేసిందనంటే ఈ రోజు కాకుండా మీరు వేరే రోజు పెట్టుకోండి. ఈ రోజు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఇంకోటి, పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ మీటింగ్ కి సపోర్ట్ చేయాలి, వాళ్ళ మీటింగ్ కి సెక్యూరిటీ ఇవ్వాలి. సెక్యూరిటీ ఇవ్వాలంటే వాళ్ళ ప్రతి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఏరియాలో, ప్రతి డిపార్ట్మెంట్ లో పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ యంత్రాంగం కూడా ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ, ఈవెన్ జడ్జిలు కూడా జరుపుకుంటారు, లాయర్లు జరుపుకుంటారు, కార్మికులు, కూలీలు ప్రతి ఒక్కరు పండుగ చేసుకునే సందర్భంలో సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేది అది కోర్టు నాకు తెలిసి ఈ కోణంలోనే డిస్మిస్ చేసిన అవకాశం, డిస్మిస్ చేసినట్టు మనకు కనబడుతుంది. అదే విధంగా ఏది పోలీస్ యంత్రాంగం కూడా ఇదే విషయం పరిలోకి తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేనట్టు మనకు కనబడుతుంది. అంటే ఇదే రోజు పెట్టాలి అన్న ఆ గట్టి నిర్ణయం ఎందుకని? అదే నిజంగా తను పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో మరి ఉద్యమానికి కూడా సపోర్ట్ చేస్తే బాగున్నది. ఈ రోజు నాకు తెలిసి అలాంటి వ్యక్తులు మీటింగ్ పెడితే పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళే. అప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తి ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు అనేది కూడా తెలియకుండానే ఒక రకమైన ఆలోచనని క్రియేట్ చేస్తుంది పర్మిషన్ ఇచ్చేవాళ్ళకి. ఇంకోటి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అయితే అప్పుడు కన్సల్ట్ చేసేది. ఒక ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఇంకో ప్రాంతానికి వచ్చి ఒక ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఏమో అన్నట్టు మనకు కనబడుతుంది. అంటే గతంలో తెలంగాణ విభజన జరిగినప్పుడు ఆయన ఒక 10 రోజుల వరకు నేను అన్నం కూడా తినలేకపోయినా తెలంగాణ 2 రాష్ట్రాలను విభజించిరు అన్న వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఆ మాటలు అన్న వ్యక్తి వాళ్ళ ఇక్కడ ఇదే రోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏముందంటారు? అంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా జగన్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని తను చూజ్ చేసుకున్నాడు, ఆ ప్రాంతానికి సీఎం అయిండు, ఆ ప్రాంత సమస్యల కోసం కొట్లాడుతున్నాడు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో సతమతం అవుతున్నట్టు మనకు కనబడుతుంది. అక్కడ ప్రాంత ప్రజలు కూడా, మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ సమస్యల మీద కొట్లాడండి, అక్కడ ఇష్యూస్ మీద కొట్లాడండి, అక్కడ రాష్ట్రానికి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ సమస్యల గురించి కొట్టండి, అక్కడ మీటింగ్ పెట్టండి, బహిరంగ సభలు పెట్టండి, సమస్యలు ఇక్కడ అది దానికి ఒక మీటింగ్ పెట్టి సమస్యల్లో వినతి పత్రాలు స్వీకరించి సమస్యల సాల్వేషన్ కోసం మీటింగ్ పెట్టండి తప్ప ఇలాంటి వాటి మీద మీటింగ్ పెడితే ప్రయోజనం ఉండదని మనకు కనబడుతుంది. అంటే ఇంకోటి, జనసేన పార్టీ నేతలు ఏమంటారు అంటే తెలంగాణలో ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి సభ నిర్వహించుకోవచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, అడగడానికి మీరెవరు అన్న రీతిలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతున్నాయి.
రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. మీటింగ్ ఎవరైనా వాళ్ళు అన్నట్టు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆయా సమయాన్ని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా రోజును బట్టి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా వద్దా, కోర్టు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఈ రోజే పెట్టాల్సిన అవసరం లేదు, రేపు పెట్టుకోవచ్చు. రేపు ఎవరో రాయండి, ఎల్లుండి పెట్టుకోవచ్చు. ఈ రోజు ఎందుకు పెడుతున్నారు అనేది క్వశ్చన్. అసలు దీనికి సంబంధించి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ఈవినింగ్ 4:30కి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అంటే ఏం మాట్లాడొచ్చు అని ఊహించవచ్చండి దీనికి సంబంధించి? ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ప్రాంతాలకు సంబంధించి న్యాయం చేయాలనుకుంటే చేయండి, మంచిదే కదండి. సమస్యల గురించి కొట్లాడితే మంచిదే. సమస్య గురించి మోడీకి దగ్గర తను మోడీకి నుంచి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమస్యలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మోడీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, హైదరాబాద్ ఢిల్లీకి పోతాను రేవంత్ అంటున్నాడు. అదే పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీ గారితో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి ఇక్కడ బడ్జెట్ ఇప్పించండి, ఆయన తోటి ఫండ్స్ ఇప్పించండి, డెవలప్మెంట్ కు సహకరించండి. తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. అట్లా ఎవరు మా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఫండ్స్ మోడీతో మాట్లాడి ఇప్పిస్తారంటే దీని మీద కొట్లాడండి. కొట్లాడిన తర్వాత సభ పెడితే ప్రజలు హర్షిస్తారు. ముందే ఏం లేకముందే సభ పెట్టి ఏదో వైషమ్యాలు రెచ్చగొడతా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. అట్లా అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ కూడా వారి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణలో ఉన్న పార్టీస్, రాజకీయ పార్టీలు కావచ్చు తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. అంటే దీని పట్ల మీరేమంటారు? ఒకటనే, రాజకీయ పార్టీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, కంటెస్ట్ చేయవచ్చు. అది వారి 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 ప్రణాళికలు, వారి లక్ష్యాలను బట్టి ప్రజలు ఓట్లు వేయాలా వద్దని నిర్ణయించుకుంటారు. అదే వ్యక్తిగతంగా ఆయన పార్టీగా ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ టిఆర్ఎస్ ఏపీలో కూడా చేయొచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా చేయొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. అది ఏ విధంగా తను ముందుకెళ్తున్నాడు, ఏ విధంగా వెళ్తారు అన్నది అప్పుడు మనం చూడాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇది అడ్వకేట్ లక్ష్మణ్ గారు మనతో పాటు మనకి ఇచ్చినటువంటి సమాచారము. తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ తన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ శాంతి భద్రతల రీత్యా కావచ్చు, ట్రాఫిక్ సమస్యల రీత్యా కావచ్చు, ఈరోజు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే రోజు పెట్టాలన్న ఇది ఎందుకు, రేపైనా పెట్టుకోవచ్చు, ఎల్లుండైనా పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా హైకోర్టుకు పిటిషన్ వేస్తే కూడా హైకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. దీని పట్ల అడ్వకేటు మనకిచ్చిన సమాచారం చూసి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.